ఇలా విజయం సాధించింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి, అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది. మార్పు కోరుకున్నారు. ఇలా మార్పు కోరిన తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరిది లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు, ఎంపీపీలు గాని ఎంపీ గాని వార్డు మెంబర్ అన్ని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఈ రెండు ఎన్నికలు మా లోపల ఒక విశ్వాసాన్ని నెలకొల్పినాయి, ఒక భరోసా కల్పించింది. వట్టి గెలవలేనా మేము, ప్రజలు మాకు నమ్మకంతో ఓటేశారు. ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు ఓటేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏంటి అని చెప్పన్నాం. వేసిరి వాళ్ళ మీరు ఓట్లేసే ముందు 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన తిరిగాని, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తుంచుకోండి. మా కార్యకర్తలు తలలు వలిగిన విధానం, మా కార్యకర్తల కాళ్ళు చేతులు ఉన్న పరిస్థితి, మా కార్యకర్తలు జైలు ఉన్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆత్మ సాక్షిగా ఓటేయండి, గుండె మీద చేసుకుని ఓటేయండి అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను, మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి, మా కార్యకర్తలు లాటరీ దెబ్బను తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎట్టి బస్సులో వెనుకడు వేసే ప్రశస్తి లేదు. ఏ విశ్వాసం, ఏ నమ్మకంతో, ఏ భరోసాతో మాకు ఓట్లేసిరో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దిగి రావాలి. మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఉమ్మడి జిల్లాలు, 43 నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇవాళ తెలంగాణలో 70% భారతీయ జనతా పార్టీదే, 70% భారతీయ జనతా పార్టీదే. ఇంకా 30% కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి మేము సిద్దంగా ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది, పీఆర్సీ విషయంలో గాని, 5 డిఏల విషయంలో గాని, ప్రమోషన్ల విషయంలో గాని, నిరుద్యోగ వృత్తి విషయంలో గాని, ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి 20,000కే నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు. మేమిచ్చినాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారు ఇవాళ 9,20,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఆర్డర్స్ ఇచ్చింది మేమే. ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, దొంగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా, నిజాయితీగా, నిబద్దతతోని నరేంద్ర మోడీ గారు 9,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది యువతలా మీరు ఇవాళ మోడీ గారేమో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నది. నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వలే మాకు 4,000 రూపాయలు, ఒక్కొక్కరికి 56,000 రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మాకు ఇవ్వలే అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు. మహిళలు 2,500 రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే, మాకు ఓటేసి గెలిపించారు. రైతులకు రైతు భరోసా 25 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వలే. రైతు కుళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వలే. తరుగు తాలు తేమలే కూడా కొంటున్నారు.
ఇలా కొనలేదు. ఇలా స్కూటీలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇలా ప్రజలందరూ ఒక్కటై వాళ్లకు ఓట్లు లేకున్నా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీరు ఓటు వేయాల్సింది భారతీయ జనతా పార్టీకి. రేపు ఇప్పటిదాకా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, రేపు కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ తోని. ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రం నిధులిస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తున్నది. కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు, భూ సేకరణ చేస్తలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే, నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సిందే. వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తేనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు అంజిరెడ్డి గారిని ఇలా గెలిపించారు. అంజిరెడ్డి గారు, కొమరే గారు, మా ఏవేన్ రెడ్డి గారు శాసన మండలిని గడగడలాడిస్తారు.